వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. సో ప్రీ అనాలిసిస్ వీడియో ఆల్రెడీ ప్రీమియం ఛానల్లో చెప్పాం కదా, ఒక్క లెవెల్ అనేది మిస్ అయ్యాం. అది ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. సో ఈ గ్యాప్ బార్డర్స్ కూడా ఇంపార్టెంటే, ఈ రెండు కూడా గ్యాప్ బార్డర్స్ అవుతాయి. సో అంటే మొన్న థర్స్డేలో అండ్ దెన్ ఫ్రైడే హై, ఇంకా ఈ రెండు కూడా గ్యాప్ బార్డర్స్ అవుతాయి. ఈ జోన్స్ రెండు కూడా ఇంపార్టెంట్ ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్తే. బట్ దానికన్నా ముందు లెవెల్స్ రెసిస్టెన్స్ అయ్యి ఉన్నాయి కదా, ఇవన్నీ ఆపాలి. లైక్ సిపిఆర్ ఉంది, సిపిఆర్ బ్రేక్అవుట్ చేయాలి, ఆర్1 బ్రేక్అవుట్ చేయాలి, సప్లై జోన్ బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు వెళ్ళాలి గ్యాప్ బోర్డర్స్ దగ్గరికి. సో ఈ లోపే ట్రెండ్ అనేది బేరిష్గా ఉంది కాబట్టి సిపిఆర్ నుంచి అయినా రిజెక్షన్ వస్తే మార్కెట్ కిందకి రావచ్చు. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ జోన్ అంతా కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పాం కదా. సో ఈ లెవెల్ ఏమైనా బేరిష్నెస్ చూపిస్తే వీ క్యాన్ ఎక్స్పెక్ట్ రివర్సల్. ఓకే, సో మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది కదా. అఫ్ కోర్స్ ట్రెండ్ అయితే బేరిష్ గానే ఉంది, కానీ మార్కెట్ స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. జస్ట్ చిన్న పాస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అయితే అవ్వచ్చు. సో చూద్దాం, ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రిజెక్షన్ అవుతుందో చూడాలి. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇన్ కేస్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బేగా బ్రేక్అవుట్ అయిపోయినా నిఫ్టీ ఆ టైంలో రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. సో రెండు జోన్స్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ కొంచెం హై ప్రాబిలిటీ. ఓకే, లేదు ఫస్ట్ క్యాండిల్ కిందకు వస్తే ఇక చూడాలి, ఈ లెవెల్ ఈ జోన్ దగ్గర ఏమైనా బులిష్నెస్ చూపిస్తే అప్పుడు మళ్ళీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి చూడాలి. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వడం అనే ప్రైస్ యాక్షన్ చూద్దాం, దాని ప్రకారం ప్లాన్ చేద్దాం. సిపిఆర్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ యావరేజ్ గా ఉంది, వేరే నిఫ్టీ అయితే వైట్ సిపిఆర్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ డే మొన్న ఫ్రైడే థర్స్డే బ్యాక్ టు బ్యాక్ ట్రైనింగ్ డేస్ కదా. సో ఈ రోజు ఇక్కడ ఈ రోజు అండ్ ఇక్కడ ఎంట్రీ ఎవరైనా మిస్ అయితే ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ చూసి ఇమీడియట్ గా షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో పెద్ద ప్లేయర్స్ అలాంటప్పుడు ట్రాప్ చేస్తారు. మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ S3 క్యాండిల్ సపోర్ట్ దగ్గర ఉంది. సో సపోర్ట్ దగ్గర మనం ఇప్పుడు కూడా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయము. సో అఫ్ కోర్స్ ట్రెండ్ బేరిష్ గా ఉంటే ఉన్నవన్నీ, బట్ 20 MA కూడా దూరంగా ఉంది చూడండి. 20 MA ఆల్మోస్ట్ అట్ ద టాప్ ఆఫ్ ద క్యాండిల్. రిస్క్ రివార్డ్ కూడా మనకి కరెక్ట్ గా ఉండదు. ఇన్స్టెడ్ నెక్స్ట్ బార్ ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు రిస్క్ రివార్డ్ బాగుంటుంది, ఎందుకంటే రిస్క్ పెట్టుకోవడానికి జస్ట్ ఇక్కడ ఎలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. సో రిస్క్ కి మనకి స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు, ఎంట్రీ క్యాండిల్ కింద టేక్ ప్రాఫిట్ బాగుంటుంది, లైక్ అట్లీస్ట్ సిపిఆర్ వరకు అన్నా వెయిట్ చేయడానికి. సో ఇలాంటప్పుడు జంప్ చేయకూడదు. ట్రెండ్ కంటిన్యూషన్ జరిగితే జరగవచ్చు, ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్. బట్ ఇలాంటప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ అప్పుడు రెడ్ క్యాండిల్స్ లైక్లీ టు బి ట్రాప్. అంటే అస్తమానం ట్రాప్ అవుతుందని కాదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ట్రాప్. అండ్ నెక్స్ట్ ఏంటంటే S3 క్యాండిల్ ఉంది, ఇక్కడ కింద S1 ప్యూర్ కూడా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, లేట్ ఫర్ సమ్ మోర్ టైం. సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ బార్ బులిష్నెస్ ఫామ్ అవుతుందా లేదంటే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందా అనేది. S3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, బట్ స్టిల్ దిస్ నాట్ ఏ ప్రాపర్ ఎంట్రీ, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా S3 క్యాండిల్ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. సో విల్ సి, ఇక్కడ వచ్చిన తర్వాత బులిష్నెస్ అయినా చూపిస్తే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. నిఫ్టీ ఇక్కడ నుంచి అయినా బులిష్నెస్ చూపిస్తే 25,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. ఆర్ఎల్స్ 25,050 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఒక 3 లాట్స్ ప్లాన్ చేస్తున్నాను. 25,050 పుట్ ఆప్షన్. ప్రెసెంట్ ఇది 99 అలా రన్ అవుతుంది. 98.35 దగ్గర అయింది. రిస్క్ ఒక 2,500 చేద్దాము. ఆర్ఎల్స్ వెయిట్ వెల్, లెట్ మీ సి 25,050 పుట్ ఆప్షన్. ఓకే, ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. రిస్క్ ఒక 2,500 చేద్దాము. 2,500 డివైడెడ్ బై 225. సో 11 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 11 ప్లస్ 98.35. 110 ఇస్ అ స్టాప్ లాస్. ప్రెజర్ 500 600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 110 పెట్టుకున్నాను స్టాప్ లాస్, చూద్దాం ఏమవుతుందో. సో 1,500 ప్రాఫిట్ వరకు అయితే వచ్చింది. ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. రిస్క్ రివార్డ్ చూసుకుంటే మనకి లాంగ్ పొజిషన్ స్టాప్ లాస్ ఇదే చెప్పాను కదా, మీకు రిస్క్ రివార్డ్ చాలా బాగుంటుంది. లైక్ రిస్క్ పెట్టుకోవడానికి కిందకే వస్తుంది. టార్గెట్ ఇక్కడ వరకు అట్లీస్ట్ డే హై వరకు చూడండి, 2.5 రిస్క్ రివార్డ్ వస్తుంది. మనం 1:2 ప్లాన్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. సో ఈ లెవెల్ రిజెక్షన్ ఇస్తే మార్కెట్ కిందకు వస్తుంది, లేదు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అయినా వెళ్ళొచ్చు. లైక్ మార్కెట్ మరీ బేరిష్గా ఉంటే ఈ లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చు, కాకపోతే ఈ పివట్ బ్రేక్అవుట్ అవ్వాలి ఫస్ట్. సో చూద్దాం, ప్రెసెంట్ అయితే 600 అలా
సో ఈ లెవెల్ S1 ప్యూర్ దగ్గర నుంచి రిజెక్షన్ క్యాండిల్ వస్తుంది, బ్రేక్అవుట్ అవ్వట్లేదు. రిజెక్షన్ క్యాండిల్ వస్తే చెప్పాను కదా స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవ్వచ్చని. ఫ్రమ్ 1500 ప్రాఫిట్ -1000 కి అయితే వచ్చింది. సో 110 పెట్టుకున్నాం స్టాప్ లాస్. ఇంకొక 7 పాయింట్స్ ఉన్నాయి. 110 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ఇంకొక 6 పాయింట్స్ ఉన్నాయి. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ బేరిష్నెస్ వెళ్ళడానికి అంత ఏమీ కాదు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే 20 ఇంకా దూరంగానే ఉంది. సో ఈ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అవుతుందేమో చూద్దాము. డేలో బ్రేక్అవుట్ అయింది కదా, మళ్ళీ అన్న ట్రాప్ అయినా జరిగి మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే 110 వరకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది 103, 104 అలా రన్ అవుతుంది. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తుంది కదా, సో ఎంటర్ అవుతున్నాను. మళ్ళీ సేమ్ స్ట్రైక్ ప్రైసే 2500 లాస్ అయితే వచ్చింది ఫస్ట్ ట్రేడ్ లో. ఈసారి స్టాప్ లాస్ నేను 111 వరకు వెళ్ళింది ఇది. సో ఈసారి స్టాప్ లాస్ కొంచెం గ్యాప్ ఇచ్చి 112 పెట్టుకుంటున్నాను. సో సేమ్ స్ట్రైక్ ప్రైసే. సో చూద్దాం నిఫ్టీ ఈసారి ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేదంటే కిందకి వెళ్తుందో. సో రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే స్టాప్ లాస్ బిలో దిస్ లెవెల్, టేక్ ప్రాఫిట్ 1:2 సేమ్ ఈ జోన్ దగ్గరికి వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటున్నాను. మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ ఇందాకలానే ఇక్కడ నుంచి అయితే బ్రేక్అవుట్ అవుతుంది లేదంటే రివర్స్ అవుతుంది. సో టోటల్ 300 క్వాంటిటీస్ 98 దగ్గర 2500 కదా. సో రిస్క్ 2500 డివైడెడ్ బై 300 అంటే ఒక 8 పాయింట్స్ పెట్టుకోవచ్చు ప్లస్ 98. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, 106 పెట్టుకుంటున్నాను. ఆర్ఎల్స్ 107 పెట్టుకుంటున్నాను. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు పిరమిడింగ్ ఏం చేయలేదు కాబట్టి మెయిన్ స్టాప్ లాసే పెట్టుకోవచ్చు. గ్రూప్ లో ఇచ్చిన స్టాప్ లాసే ఫాలో అవ్వచ్చు. సో నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు కొంచెం స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది పైకి, మార్కెట్ పైకి వెళ్ళడానికి. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే ₹1000 ప్రాఫిట్ రన్ అవుతున్నట్టు. ఓకే గైస్, 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అంటే ఫస్ట్ ట్రేడ్ మన 2500 లాస్ కదా, సో 2000 కవర్ అయింది. సో ఇది చూద్దాం ఫర్దర్ గా అప్సైడ్ మూవ్ అవుతుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 2500 ప్రాఫిట్ అయితే వచ్చినట్టే. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 88 ఇచ్చాం కదా, సో 88 దగ్గర స్కాల్పర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక లాట్ అనేది ఎగ్జిట్ అవుతాను. ఆల్మోస్ట్ 2500 ప్రాఫిట్ వచ్చింది కదా, సో ఒక లాట్ 93 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 93 కాదు 94 పెట్టుకున్నాను. 94 హిట్ అయితే ఒక లాట్ ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ క్వాంటిటీస్ తో హోల్డ్ చేద్దాము. 93కి అయితే వచ్చింది. 88 అయితే హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. గ్రూప్ లో ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. సో ఈ లెవెల్లో అయితే బ్రేక్అవుట్ అవ్వడానికి చూస్తుంది. సో ప్రెసెంట్ అయితే మనకి 2500 ప్రాఫిట్ వచ్చినట్టు సెకండ్ ట్రేడ్ లో. విల్ వెయిట్ ఫర్ మినిమం 1:2 రిస్క్ రివార్డ్ ఆర్ఎల్స్ 1:3 రిస్క్ రివార్డ్ ఆర్ఎల్స్ టార్గెట్ ఇక్కడ పెట్టున్నాం కదా. ఈ లెవెల్ అట్లీస్ట్ 20 ఎంఈ టచ్ అయితే అప్పుడు చూద్దాం. ఎందుకంటే ట్రెండ్ రివర్సల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది. ఒక్కొక్కసారి S3 క్యామ్ల నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు, బట్ 1:2 రాదు కాబట్టి అక్కడైతే ఎగ్జిట్ అవ్వము. సో ఫస్ట్ టార్గెట్ అయితే అయింది. గ్రూప్ లో ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ స్కాల్పర్స్ క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో 1300 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఎర్లియర్ కూడా ఫస్ట్ ట్రేడ్ మనకి 1500 ప్రాఫిట్ వచ్చింది కదా, సో ఈ ట్రేడ్ కూడా మనకి ఓవరాల్ ఎంటీ 1500 చూపిస్తుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ జోన్ రిజెక్షన్ జోన్ దగ్గరికి అయితే వచ్చింది. నిఫ్టీ కూడా S3 క్యామ్రీలో కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందా బ్రేక్అవుట్ వస్తుందా చూడాలి. మన నిఫ్టీ ట్రేడ్ లో ఉన్నాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ ఉన్నా సరే పర్వాలేదు, ఇంకా వెయిట్ చేయక తప్పదు. 85 అయితే రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే మనకి 3500 వచ్చింది. సో సెకండ్ డే మనకి 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చినట్టే. లైక్ ప్రాఫిట్ అనేది 1500 పాజిటివ్ వెళ్ళింది కదా, 2500 లాస్ కవర్ 1500 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇప్పుడు కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. స్టాప్ లాస్ 97 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ ఏరియా దగ్గర ఉంది అండ్ నిఫ్టీ కూడా
సో నిఫ్టీ S3 క్యాండిల్ దగ్గర ఉంది, బట్ స్టిల్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి లేదు, ఎందుకంటే మనకి 1:2 రిస్క్ రివార్డ్ రాలేదు. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నానంటే స్టాప్ లాస్ ఒక 2500 మాక్సిమం ఓవరాల్ లిమిట్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. 97 పెట్టుకున్నాను స్టాప్ లాస్, అంటే ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే 500 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర రిజెక్షన్ అయితే చూపిస్తుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం కదా. సో ఈ లెవెల్ 56,800 ఉంది కదా. 56,800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బట్ నిఫ్టీ ఆల్రెడీ మనం లాంగ్ ట్రేడ్ లో ఉన్నాము, సో దానివల్ల ఎంట్రీ తీసుకోలేని పరిస్థితి. అండ్ క్యాండిల్ డోజీ ఫామ్ అయింది. నెక్స్ట్ బార్ చూద్దాము, ఇన్ కేస్ ఏమైనా బేరిష్నెస్ వస్తే అప్పుడు చూద్దాం. ఓకే, సో 2348 ప్రాఫిట్. ఓకే ఫైన్ అండి, క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చండి ప్రాఫిట్ వచ్చిన తర్వాత. సో ఓవరాల్ ప్రాఫిట్ అయితే 2000 రన్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ సెకండ్ ట్రేడ్ లో మనకి 4500 ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇంకొక 500 వస్తే 5000 ప్రాఫిట్ వచ్చినట్టు సెకండ్ ట్రేడ్ లో. బట్ రిస్క్ రివార్డ్ ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి, లైక్ టార్గెట్ ఈ ప్లేస్ వరకు అనుకున్నాం కదా, సో ఇంకా వెయిట్ చేద్దాము. యా 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. 1:2 అనేది హిట్ అయిపోయింది, బట్ నేను కొంచెం రిస్క్ చేస్తున్నాను. ఐ విల్ ట్రై టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. గ్రూప్ లో సెకండ్ టార్గెట్ 75 ఇచ్చాము. సో 75 హిట్ అయితే రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ కూడా తీసుకోవచ్చు. ప్రెసెంట్ 79 దగ్గర రన్ అవుతుంది. సెవెంటీ ఎయిట్ దగ్గర రన్ అవుతుంది. ఇంకొక నాకు తెలిసి 70కి వస్తే చూద్దాము ప్రైస్ యాక్షన్ మనకి. నిఫ్టీ ఇక్కడ మర్చిపోయాను, బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఈ ప్లేస్. సో చూద్దాం ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందా, లేదు కంటిన్యూషన్ మళ్ళీ ఇక్కడ బయర్స్ ఫైట్ చేసి మార్కెట్ ని పైకి తీసుకెళ్తారా చూడాలి. నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ భయపడాలి. ఓకే, ప్రీవియస్ సెషన్ లో ఉంది కదా, ఐ మీన్ ఫ్రైడే లో ఉంది కదా, దాని గురించి భయపడాలి. చూద్దాం ఏమవుతుందో. ఓకే 20 MA రిజెక్షన్ కూడా ఉంది ఇక్కడ. 20 MA స్లోప్ అవుతుంది కిందకి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కాబట్టి ఏదన్నా జరగవచ్చు, చెప్పలేము. సో 70, 80, 81, 81 దగ్గరకు వస్తే 2500 వస్తుంది. ఓకే ఫైన్, 89 పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్. 89 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 89కి వస్తే వచ్చిన 3000 పోతుంది అంతే, మనకి ఎక్స్ట్రా లాస్ రాదు, ప్రాఫిట్ రాదు. సో ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ ఇస్తే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అయితే ఇంకా ఛాన్స్ ఉంది. 1:2 ఇంకా హిట్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ దగ్గర వరకు అయితే వచ్చింది. ప్రీవియస్ 4500 ప్రాఫిట్ అయితే వచ్చింది. 74 వరకు రన్ అవుతుంది. సెకండ్ టార్గెట్ అయితే అయిపోయింది. గ్రూప్ లో ఇచ్చిన సెకండ్ టార్గెట్ హిట్ అయిపోయింది 75. సో క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు.
ఓకే గైస్, 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 7,500 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి సెకండ్ ట్రేడ్ లో. సో క్లోజ్ చేద్దాము. 72 దగ్గర ఉంది కదా, 73. ఓకే, 73 పెట్టుకున్నాను. యా, క్లోజ్ అయిపోయింది. 5,000కి దగ్గరగా వచ్చింది ప్రాఫిట్ అనేది. సో ఫస్ట్ ట్రేడ్ లూజ్ అయ్యాము. ఫస్ట్ ట్రేడ్ మనకి 2,500 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ కూడా మనకి లాస్ రాలేదు, బట్ సెకండ్ రేట్ అయితే వర్కౌట్ అయింది. మనకి ఆల్మోస్ట్ 7,500 ప్రాఫిట్ వచ్చింది. సో దిస్ ఈస్ వాట్ ద సీక్రెట్ వెన్ యూఆర్ లూజింగ్, లూజ్ స్మాల్ అంతే. ఫస్ట్ రేట్ అంటే స్ట్రాటజీ ఫెయిల్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వచ్చు. సో ఎందుకు అనాల్సి, ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం అది కూడా చెప్తాను. దానికన్నా ముందు స్ట్రాటజీ వర్కౌట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. మినిమం 1:2 ఫాలో అయితే దట్ విల్ బి గుడ్ అచీవ్మెంట్. సో ఇంకా హోల్డ్ చేసుకుంటారంటే ట్రైలింగ్ చేసుకోండి, పర్వాలేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒకటే భయపెడుతుంది. ఈ లెవెల్ అనేది ఎంటైర్ జోన్ అనేది రిజెక్షన్ ఏరియా. సో ఈ లెవెల్ ఏమైనా బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళొచ్చేమో. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం ఈరోజు? ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ చెప్పాను కదా, మార్కెట్ బేరిష్నెస్ చూపిస్తే చాలా వరకు ట్రాప్ అవుతుంది. లైక్ ఫస్ట్ ఇక్కడ మొన్న నిన్న కూడా ట్రైనింగ్ డే అయింది కదా. సో ఈ రోజు రెడ్ క్యాండిల్ ఏంటంటే, నిన్న మొన్న ఎవరైతే ఎంట్రీ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ గ్యాంబ్లర్స్ అయితే విన్ అవుతారు, ఎందుకంటే సెకండ్ క్యాండ్ కూడా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. కానీ అలా హోల్డ్ చేస్తున్న వాళ్ళు, రిస్క్ రివార్డ్ హోల్డర్స్ అయితే ఇది కరెక్ట్ ఎంట్రీ కాదు, ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అవ్వడం. ఇన్స్టెడ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రాప్. సో పెద్ద ప్లేయర్స్ ఎప్పుడు కూడా లిక్విడిటీ హంట్ చేస్తారు. ఇక్కడ లిక్విడిటీ హంట్ ఏంటి? ఫస్ట్ క్యాండిల్ అఫ్ కోర్స్ మనకి డే ట్రేడింగ్ కోర్స్ లో స్ట్రాటజీ కూడా ఉంది. సో కోర్స్ అటెండ్ అయిన వాళ్ళకి ఆ స్ట్రాటజీ ఏంటో తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. లైక్ థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ బిలో ద ఎంట్రీ క్యాండిల్ పెట్టుకున్నాం. కాకపోతే ఇక్కడ చిన్న మనకి మైనస్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, డెప్త్ చూసుకుంటే మనకి 110 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 111 దాకా వెళ్ళి స్టాప్ లాస్ మార్కెట్ కిందకు వచ్చింది. 110.90 చూడండి, హై 110.90 వరకు వెళ్ళింది మార్కెట్, మళ్ళీ కిందకు వచ్చింది. అది మనకి డిసడ్వాంటేజ్ అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ మళ్ళీ మనం ఎంట్రీ తీసుకున్నాం ఈ లెవెల్. మళ్ళీ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాను కదా. లైక్ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. కాకపోతే ఇది ట్రాప్ క్యాండిల్ అండ్ ఇది బుల్లిష్ పిన్ బార్. సో రాదర్ దెన్ దిస్ క్యాండిల్, ఇక్కడ పిన్ బార్ అంటే ఏంటి? ఇక్కడ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు, ఆ తర్వాత పైకి తీసుకెళ్ళింది. సో అలాంటప్పుడు ఇది ఇంకా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ పైన క్లోజ్ అయింది. అండ్ టార్గెట్ 1:2 అయితే ఈ లెవెల్ దాకా హోల్డ్ చేసుకోవచ్చు ట్రైలింగ్ చేసుకుంటున్న వాళ్ళు అయితే. బట్ చెప్పాను కదా, మనకి రిస్క్ రివార్డ్ ప్రకారం, లైక్ పొజిషన్స్ ప్రకారం, ప్రీమియం ప్రకారం అయితే 1:3 రిస్క్ రివార్డ్ వచ్చింది. ఎందుకంటే సెకండ్ ట్రేడ్ లో కూడా రిస్క్ ఎంత? 2,500. కానీ విన్ అయ్యేటప్పుడు ఎంత విన్ అయ్యాం? 7,500 విన్ అయ్యాం. అంటే ఫస్ట్ ట్రేడ్ లాస్ కవర్ అయ్యి మనకి 5,000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేసాము. సో 7,500 విన్ అయ్యాము, 1:3 విన్ అయ్యాము. సో దిస్ ఇస్ హౌ రిస్క్ రివార్డ్ హెల్ప్స్ అండ్ డన్ ఫర్ ద డే. ఈ లెవెల్ అయితే ఇంకా రిజెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఏదైనా జరగచ్చు. సో మీరు కూడా స్క్రీన్ షాట్స్ అనేవి నాకు అప్డేట్ చేయండి, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఏంటన్నది. ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బాయ్.